అందరికీ గుడ్ మార్నింగ్. నేటి వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. చిన్న పాట పాడుకుందాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే. చూడండి, ఈ పాట మనం చాలా చక్కగా పాడుకొని చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధిస్తూ, ఆరాధన నీకే దేవా, నీకే స్తుతులు అని చెప్తూ మనము మందిరాల్లో మనము పాడుతూ ఉంటాం అందరం. ఓకే, సో ఈరోజు వాక్యం కూడా నీ యొక్క ఆహారమును దాంతోపాటు నీ యొక్క వాటర్ నీళ్ళను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. దానికంటే ముందుగా ఒక కండిషన్ ఉన్నది. అదేంటంటే నీతియుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను, మిగతా వ్యర్థ విగ్రహాలను వాటిని సేవింపకూడదు, వాటి వైపు చూడకూడదు, వాటిని ఆరాధించకూడదు, వాటిని వర్షిప్ చేయకూడదు. నీతియుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను, అప్పుడు నేను మీ యొక్క ఆహారమును మీ యొక్క నీళ్ళను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు చెప్పి వింటున్నారు. నిజమే కదండి. మనం పాట పాడుకున్నట్లుగా, వాక్యం చెప్పుకున్నట్లుగా యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు దాదాపు 40 సంవత్సరాలు వారికి ఆహారం అందించాడు, వారికి నీళ్లు అరేంజ్ చేశాడు. అప్పుడప్పుడు నేను ఒక రాజకీయ నాయకులు జరిగినటువంటి మీటింగ్స్ గురించి అనుకుంటూ ఉంటాను. ఒక మీటింగ్కి వెళ్ళాలంటే కొన్ని వేల మందికి ఆహార సదుపాయాలు, వాటర్ సదుపాయము, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి కదా. రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ పక్కన పెడదాం, ఫుడ్ గురించి, వాటర్ గురించి అనుకుందాం. వాడుకో బిర్యానీ ప్యాకెట్కు తాగడానికి ఒక వాటర్ బాటిల్ అనుకుందాం. అట్లాంటి ఒక రాజకీయ నాయకుడు ఒక మీటింగ్కు ఒకరోజు చేస్తాడు, లేదా పాదయాత్ర లాంటిది ఎవరన్నా చేస్తుంటే ఒక రాజకీయ నాయకుడు ఎంతో డబ్బు ఉన్నప్పుడు కూడా ఒక నెల చేస్తాడేమో, మహా అంటే ఒక వారం చేస్తాడేమో, అది కూడా ఒక పూట పెట్టగలడేమో వారంలో. ఇలా 3 పూట్లు పెట్టి, నెల పెట్టి, అది కూడా కొందరికి మాత్రమే పెట్టగలడు. ఇలా లక్షలాది జనాలకు అది అసాధ్యము. కానీ దేవునికి మాత్రమే సాధ్యమైందంటే అన్ని లక్షల మందికి, ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరములు వారికి ఆహారమును నీళ్లను సమకూర్చి ఉన్నాడు. చూడండి, కాబట్టి దేవుడు అంతా సమకూర్చాడు కాబట్టి మనము పాటలు పాడుకుంటున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. దీనికన్నా ముందుగా ఒక్కసారి ఇజ్రాయెల్ యొక్క బిహేవియర్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది. అన్నం లేకపోతే గొనిగారు, వాటర్ లేకపోతే గొనిగారు, మా శవాలు ఈ అరణ్యంలో రాలిపోవాలని, కనీసం సమాధులు కూడా లేని విధంగా మమ్మల్ని చేయడానికని అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఐగుప్తులో నుంచి అన్నట్టుగా సనుక్కున్నారు, గొనుక్కున్నారు. నిజమే కదా. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు స్తుతిస్తుంటాము, చాలాసార్లు సనుక్కుంటూ కూడా ఉంటాం. బహుశా సనుక్కుంటూ ఉన్నటువంటి సందర్భాలే మన జీవితంలో ఎక్కువ ఉన్నాయేమో. దేవుని పట్ల మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు ఆహారమును, మీ యొక్క నీళ్లను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు ఇందులో ఏం గ్రేట్ ఉంది? ఈ రోజుల్లో ఫుడ్ లేనోళ్ళు, నీళ్ళు లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారబ్బా? బియ్యం కార్డు ఉంటే బియ్యం ఇస్తాయి. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆహారం కొరకు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరున్నారబ్బా అని అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు కరువు ఉన్నప్పుడు ఎంత ధనవంతులు కూడా ఆహారం ఉండదు. యుద్ధం జరిగే సమయంలో ఎంత ధనవంతులు కూడా ఆహారం దొరకదు. ఎక్కడెక్కడికో పోవాలి, ఎవడెవడో బాంబులు వేస్తుంటాడు, ఎక్కడెక్కడికో పరిగెత్తాలి ఆహారం కొరకు. ఇంకా ఇవి డబ్బులు ఉన్నప్పటికీ కూడా
సంపాదన ఉన్నప్పుడు కూడా ఆహారము నీళ్ళు లేకపోయినట్టు పరిస్థితి. దాని తర్వాత డబ్బులు లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆహారము వాటర్ కొద్దిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు వృద్ధులను మీరు చూసుకోండి. పాపం వాళ్ళు చాలా కష్టపడి పెంచి పోషించుంటారు పిల్లలను. ఆ వయసులో బహుశా వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఆహారం పెడతారు, ఆశ్రయం ఇస్తారు. కనీసం వాళ్ళ ఇంట్లోనైనా వాళ్ళు ఉండనిస్తారని వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. ఎవరు పట్టించుకోక వారికి ఆహారం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు చాలా చూస్తున్నాం మనము. ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, డిజేబిలిటీ వాళ్ళు, వాళ్ళ స్వతహాగా వాళ్ళ పాపం వారి కొరకు ఆహారం వాళ్ళు సమకూర్చుకోలేరు, కష్టపడలేరు. కష్టపడడానికి కొన్నిసార్లు అవయవాలు సహకరించవు. ఇంకొకరిపైన వారు ఆహారం కొరకు ఆధారపడాల్సినటువంటి అవకాశము ఉన్నది, అవసరం ఉన్నది. చూసారా, మనం అనుకుంటాం ఇది ఒక పెద్ద గ్రేట్ ప్రామిసా ఏంటి అన్నట్లుగా మనకు ఇది అనిపిస్తుంటుంది. కానీ లోతుగా ఆలోచన చేసినట్లయితే ఇందులో చాలా మర్మాలు ఉన్నాయండి. ఏంటంటే నీకు ఆహారం ఇస్తాను, నీకు వాటర్ ఇస్తానంటే అర్థం ఏంటంటే వాటర్ తెచ్చుకోవాలనేటువంటి స్థితిలోనికి, ఆహారము పోషించుకోవాలనే స్థితిలోనికి నేను నిన్ను తీసుకొని వస్తాను. ఆహారం కొనుక్కోగల కెపాసిటీ వచ్చే విధంగా నేను నీకు ఉద్యోగం ఇస్తాను. ఒకవేళ నువ్వు రైతు అయితే నీ పంట పండించుకోవడానికి సరిపడేంత వాటర్ నీకు సమృద్ధిగా ఇస్తాను. ఇందులోని యొక్క మర్మము నాకు అర్థమైనదైతే ఇది. చూడండి, కొన్నిసార్లు మనము పొలము కొనడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొందరు వ్యక్తులు ఆ ఏరియాలో, ఆ పొలంలో చాలా బోర్లు వేసి వాటర్ పడక ఇంకా దీని నుంచి ఎట్లా మనం బయటపడదామా అనుకొని తక్కువ రేటుకి అమ్మిండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని ప్రార్థించి, దేవా నువ్వు నాకు ఆహారం ఇస్తా అన్నావు, నాకు వాటర్ ఇస్తా అన్నావు, ఆ వాగ్దానం నువ్వు ఎత్తి పట్టుకొని ఎన్నో బోర్లు వేసినా ఫెయిల్ అయినటువంటి పొలంలోనికి వెళ్ళి నీవు విశ్వాసంతో బోర్ వేసినప్పుడు ఆ ఓనరు ఇంతకు మునుపు ఉన్నటువంటి ఓనరు, అంటే ఆ పొలం యొక్క ఇంతకు మునుపు మనకు అమ్మినటువంటి యజమాని, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, అటు చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి రీతిగా అక్కడ వాటర్ పడవచ్చును. నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు దేవుని సేవిస్తూ ఉండాలి, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండాలి. అటువంటి గొప్ప అద్భుత కార్యములు వాటర్ విషయంలో పొలంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అవి అటువంటి అవకాశం, అటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవము వ్యక్తిగతంగా మా కుటుంబంలో మాకు ఉన్నది. ఇంకా గమనించినట్లయితే యవ్వన బిడ్డలు ఎంతోమంది పాపం వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటుంటారు, నా కొడుకు వాని ఫుడ్ వాడు తింటే చాలు. చూడండి, ఇలా అంటే ఫుడ్ గురించిన కాదు వాళ్ళ బాధ. వాడిని పోషించుకోవాలి, వాడు ఉద్యోగం పొందాలి, ఎంతెంతో చదివించాను నేను, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆహారం పెట్టుకునే విధంగా ఒక ఉద్యోగం రావాలనేటువంటి ఆశ వాళ్ళది. అటువంటి వారిని అందరినీ దేవుడు తృప్తిపరచడానికి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీకు ఆహారం పెడతాను, ఆహారాన్ని దీవిస్తాను, మీ యొక్క వాటర్ను కూడా నేను దీవిస్తాను అని చెబుతున్నాడు. కొద్దిగా ఆత్మీయంగా వెళ్దాం. మనకు కృత నిబంధనల గ్రంథంలో చాలాసార్లు దేవుడు ఆహారం గురించి, వాటి గురించి చెప్తూ, మరి ముఖ్యంగా యోహాను సువార్తలో మనము చూస్తాం కదా. యోహాను సువార్తలో నేనే జీవాహారమును, నేనే జీవజలమును అని చూసారా. అక్కడ కూడా ఆత్మీయ ఆహారం గురించి, ఆత్మీయ వాటర్ గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి మనము ఇంకా చూసుకున్నట్లయితే రొట్టె ద్రాక్ష రసం ఉన్నాయి కదండి, అక్కడ కూడా రొట్టెలో ఆహారం కనపడుతుంది, ద్రాక్ష రసంలో లిక్విడ్ కనపడుతుంది మనకు ఫిజికల్గా చూసినట్లయితే. సో ఈ మనం జీవించడానికి ఈ రెండు చాలా చాలా అవసరము. రొట్టె కావాలి, వాటర్ కావాలి. అదేవిధంగా మనం ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి
జీవాహారం కావాలి, జీవజలం కావాలి. మన యొక్క పాపంలో నుంచి విడుదల పొంది రక్షింపబడడానికి రొట్టె ద్రాక్ష రసములను మనము చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకొని మన కొరకు జీవాహారం అయిపోయిన దేవుని, జీవజలం అయిపోయిన దేవుని మనం జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు వాక్యం మరి ముఖ్యంగా నీవు జాబ్ గురించి, వాటర్ గురించి, వరదల గురించి, కరువుల గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవునికి ప్రార్థించు, దేవుడు చూసుకుంటాడు. నీవు మాత్రం ఆయనను మాత్రమే సేవించు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.